సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో జియో కాయిన్స్ అనేది వచ్చినాయా రాలేదా అనే చాలామంది డౌట్స్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. సో నేనేంటి అని అంటే దీని మీద అయితే క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. సో వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. సో మనకైతే ఈ ఒక్క వెబ్ బ్రౌజర్ అనేది సో జియో ఆహ్, జియో అనేది కాయిన్స్ అనేది ఈ యొక్క వెబ్ బ్రౌజర్‌లో మాత్రమే ఉంటది. సో మీకైతే ప్లే స్టోర్‌లోనే ఉంటుంది. జియో షిప్ హెయిర్ అని ఉంటది. జియో స్పేర్ అని చెప్పి. ఇది మనకచ్చేసి ఇట్లా ఉంటది బ్రౌజర్ లెక్కనే సేమ్ టు సేమ్. కాకపోతే మనకి ఇందులో ఏంటి అనంటే మీకు ప్రతి ఒక్క పేజీ అనేదైతే ఓపెన్ అయితే అయిపోతది. మీకు టోటల్‌గా అయితే మొత్తం టోటల్ అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి. సో మనకు మీరు ఏదైనా మీకు దగ్గర దగ్గర ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే మీకు ఇంకా 18+ మోర్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు టోటల్‌గా అయితే మీకైతే ఇవన్నీ టోటల్ ఈ యాప్స్ మొత్తం కూడా మీరు జియో మార్ట్ గానియండి, జియోకి సంబంధించినయి నెట్‌ఫ్లిక్స్ గానియండి, జియో ప్రైమ్ గానియండి, ఇవన్నీ కూడా మీకైతే ఈ యొక్క వెబ్ బ్రౌజర్‌లో అయితే చూపిస్తుంది. మీరు ఎక్కువ శాతం దీన్ని యూజ్ చేయడం ద్వారా ఇక్కడ మీరు చూడండి డైరెక్ట్‌గా ఏంటంటే మీకు యూట్యూబ్ కానియండి, ఏదైనా కూడా యూట్యూబ్ ఒక ఛానల్‌కి అక్కడికి మన యాప్‌లోకెళ్ళాల్సిన వర్క్ లేకుండా ఇక్కడే మనం డైరెక్ట్‌గా చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ కానియండి, ఇవన్నీ కూడా మీకైతే అవైలబుల్ ఉంటది. సో మనకిక్కడ ఏంటి అనంటే ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా! ఈ ప్రొఫైల్ మీదయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేసిర్రు కదా! ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జియో కాయిన్స్ అని ఉంటది కదా! 00 అని చెప్పి. మీరిక్కడ రోల్ ఇన్ అని చెప్పి ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే వాలెట్ బ్యాలెన్స్ అనేదైతే చూపిస్తుంది చూడండి. అక్కడ మీకు అడ్రెస్ అనేది ఉన్నది. ఇక్కడ మీకు పైన సెట్టింగ్స్ అనేది ఉంటది. పైన సెట్టింగ్స్ మీద ఎళ్ళినట్టయితే మీకు ఇక్కడ వాలెట్ అడ్రెస్ అనేది ఉంటది. చూసిర్రు కదా! దీన్ని మనం కాపీ చేసుకొని ఒకవేళ మీకు కాయిన్స్ రివార్డ్ గనుక వచ్చినట్టయితే మీకు దీన్ని ఆఫ్ జేసుకోవాలన్నా, ఫంక్షన్ ఆన్ జేసుకోవాలన్నా, ఆఫ్ జేసుకోవాలన్నా అనేది మనిష్టం. ఒకవేళ గనుక మీరు బ్రౌజర్ గనుక యూజ్ చేసుకున్నట్టయితే అంటే వీళ్ళు ఇచ్చే దాని ప్రకారం ఏంటి అంటే మనం బ్రౌజర్‌నయితే యూజ్ చేసుకుంటేనే ఇక్కడ మనకైతే కాయిన్స్ అయితే రావడం జరుగుతది. మనం ఎంతవరకు బ్రౌజర్‌ని యూజ్ చేస్తున్నామో అలాగే మనకు ఎంత కాయిన్స్ వస్తున్నాయి. ఆ కాయిన్స్ వాల్యూ ఎంత అనేదైతే ఇప్పటివరకైతే ఎవరికీ తెలవదు. కాయిన్స్ అనేది ఇంకా కూడా రాలేదు. సో, మనకు ఏంటి అనంటే జియో కాయిన్స్ ఇంకా డైరెక్ట్‌గా వాళ్ళ వెబ్‌సైట్ అనేది వాళ్ళే డిజిటల్ జియో కాయిన్స్ అని చెప్పి లాంచ్ చేసినట్టయితే క్రిప్టో కరెన్సీ అని చెప్పి లాంచ్ చేస్తే ఆ కాయిన్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అనంటే జియోకు సంబంధించిన అంటే ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అంటే డిజిటల్ మనకు నార్మల్‌గా మొబైల్ రీచార్జ్‌లు ఏవైతే చేసుకుంటున్నామో వాటన్నిటిలో కూడా మనం కూడా ఈ యొక్క కాయిన్స్‌తోనైతే మనం కూడా ఫ్రీగా అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయిన్స్ అనేది మనకు రావాలి. ఆ కాయిన్స్ విలువ అంటే వాల్యూ ఎంతున్నదనేది మనకు కూడా తెలవదు. జియో వాళ్ళు ఎంత పెట్టొచ్చనేది కూడా మనకు ఊహించలేము. సో, దాన్ని పట్టుకొని మనమైతే చెప్పొత్తది. ఇంకా జియో కాయిన్స్ అయితే రాలేదు. ఈ జియో కాయిన్స్ వచ్చిందనంటే మాత్రం ఇక పండగంటే పండగ చేసుకునే అంత అవకాశాలైతే ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికైతే ఆఫర్స్ అయితే ఇస్తాడు కంపల్సరీ. ఎందుకంటే యాప్ మీద చాలామందైతే హోప్స్ అయితే ఉంటాయి కాబట్టి జియో అంటేనే బంపర్ ఆఫర్ అయితే ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి. చాలామందైతే డౌన్‌లోడ్ చేసుకునే ఉంటున్నారు. మీరు కూడా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నానంటే చేసుకోండి. జియో స్పేర్ అని హియర్ అని ఉంటది. స్పిహేర్ జియో స్పియర్ అని చెప్పి ఉంటది. మీరైతే ప్లే స్టోర్‌కెళ్ళేసి డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఇది జస్ట్ వెబ్ బ్రౌజర్ మాత్రమే. ఇందులోకెళ్ళే కాయిన్స్ అనేది ఇక్కడనే వస్తాయి. ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ చేసుకోవచ్చా? లేకపోతే రీచార్జ్ చేసుకోవచ్చా? రిడీమ్ చేసుకోవచ్చా? మన బ్యాంక్ అకౌంట్‌కి త్రో చేసుకోవచ్చా? అది ఏందనేది వాళ్ళు పెట్టే డిసైడ్‌మెంట్ బట్టి ఉంటది. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.